తాజాగా మరొక ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. ఈ విమానం కూడా అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సింది. టేకాఫ్ కు ముందే విమానంలో సాంకేతిక లోపం రావడంతో విమాన సర్వీసును రద్దు చేసింది ఎయిర్ ఇండియా. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తరువాత వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతూ ఉన్నాయి. తాజాగా మరొక ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. ఈ విమానం కూడా అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ కు ముందే విమానంలో సాంకేతిక లోపం రావడంతో విమాన సర్వీసును రద్దు చేసింది ఎయిర్ ఇండియా. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏదైతే మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం బోయింగ్ 787 ఎయిర్ ఇండియా విమానం ఉందో, ఆ విమాన ప్రమాదం మరవక ముందే మళ్ళీ ఇంకా అట్లాంటి ఘటనలే రిపీట్ అవుతుందంటే సాంకేతిక లోపాలతోటి ఇప్పటికే విమానాలన్నీ కూడా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి విమానాలన్నీ కూడా సాంకేతిక లోపంతో ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు అటు కోల్కతాలో కూడా ఒక విమానం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సో ఇట్లా నేపథ్యంలో ఎక్కడైతే మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అదే ఎయిర్పోర్ట్ లో మళ్ళీ అదే ఎయిర్ ఇండియాకి చెందినటువంటి విమానం సాంకేతిక లోపంతో రద్దు కావడం జరిగింది. సో వెంటనే దాన్ని పైలట్ గమనించడం జరిగింది. సో గమనించి ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తుందన్నట్టుగా పైలట్లు గుర్తించారు. ఫ్లైట్ ని వెంటనే ఆపేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఎయిర్ ఇండియాలో వరుసగా ఇట్లాంటి సాంకేతిక లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. సో ఎయిర్ ఇండియా అంటే మొన్ననే బోయింగ్ సంబంధించినటువంటి విమానాలన్నీ కూడా భద్రతకు వెళ్లాలంటూ కూడా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశించినా గానీ సో ఇప్పటికీ మళ్ళీ ఇట్లాంటి సాంకేతిక లోపాలు తలెత్తడం మాత్రం కొంత కలవరపాటుకి గురవుతుందని చెప్పాలి. ఎయిర్ ఇండియాతో వరుస ఘటనలు నిజానికి ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పాలి సాంకేతిక ప్రయత్నాలు. సో మరో విమానం ఎయిర్ ఇండియా విమానం AI-180 శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై వెళ్తున్నటువంటి విమానం కూడా అట్లాగే అంటే మంగళవారం అర్ధరాత్రి కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. సో అందులో కూడా సాంకేతిక కొన్ని ప్రాబ్లమ్స్ బయటకు రావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అహ్మదాబాద్ లో మళ్ళీ అట్లాంటిది జరగడం, సేమ్ అదే లండన్ కి వెళ్తున్నటువంటి విమానంలోనే సాంకేతిక లోపం రావడం కూడా ఇప్పుడు ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. టేకాఫ్ కంటే ముందే విమానంలో సాంకేతిక లోపం రావడంతో విమాన సర్వీస్ ను మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. సో ఒక్కసారిగా ఎయిర్ ఇండియా ఇప్పటికే వరుస ఘటనలతోటి ఉలిక్కి పడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ సేమ్ అదే అహ్మదాబాద్ విమానాశ్రయంలో వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. ఇంకొక ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక లోపం కనిపించింది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సింది. మొన్న కూడా సేమ్ ఢిల్లీ టు అహ్మదాబాద్ టు లండన్ వెళ్తున్నటువంటి విమానం మొన్న ఏదైతే బోయింగ్ 787 విమానం ఉందో సో అందులో కూడా సాంకేతిక ప్రాబ్లం తలెత్తింది. అయితే పైలట్ గాల్లోకి ఎగిరిన తర్వాత ఇంజన్లు రెండు ఒకేసారిగా ఫెయిల్ అయ్యాయి. అప్పుడు మేడే కాషన్ కూడా పైలట్ ఇవ్వడం జరిగింది. బట్ అప్పటికే జరగాల్సిన నష్టం కూడా భారీగా జరిగిపోయింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎయిర్ ఇండియా పూర్తి అంటే భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా మాత్రం ఎయిర్ ఇండియా ఇంకా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రస్తుతానికైతే విమాన సర్వీస్ ని రద్దు చేసినా గానీ సాంకేతిక లోపాల విషయంలో మాత్రం ఎయిర్ ఇండియాలో టికెట్స్ బుక్ చేసుకోవడానికి ప్రజలంతా కూడా ఒక భయంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.